Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 16, verse 4. నేటి దినము మన ధ్యానం కొరకు నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం నుండి తీసుకొనబడింది. I'll rain bread from heaven for you. నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. Unbelief as a short memory. అవిశ్వాసము అనేది అప్పుడే మనం మర్చిపోయేటట్టు చేస్తుంది. The Red Sea is forgotten in a month. చూడండి, ఎర్ర సముద్ర అనుభవం ఒక్క నెలలోనే మర్చిపోయారు. The Israelites could strike their timbrels and sing their lyric of praise, but they could not believe that today's hunger could be satisfied. ఇశ్రాయేలీయులు తంబూరలతో నాట్యములతో వారు పాట పాడినారే గాని ఈ దినాన మా అక్కర దేవుడు తీర్చగలడని నమ్మలేకపోయినారు. Discontent has a slippery memory. అసంతృప్తి అనేటువంటిది మనం ఈ జ్ఞాపకాలు మర్చిపోయేటట్టు చేస్తుంది. It will go out of our memory. అంటే అది మన జ్ఞాపకాల్లో నుండే పోతుంది. అది They wish to get back to the flesh pots of which the savor is in their nostrils. చూడండి, వారు ఆ ఆహారం ఆ కుండలు దగ్గర ఎంత ఆశపడుతున్నారంటే అది వారి నాసికారంధ్రంలో నుండి కూడా వచ్చేసి, But they have forgotten the bitter sauce of affliction. కానీ వారు ఎంతో ఆ చెదైన అనుభవాలు ఆ బాధలు అవి మర్చిపోయారు. When they were in Egypt, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు they shrieked, cried for their about their oppression. చూడండి, వాళ్ళు ఆ బాధలు వారు గుర్తు చేసుకొని ఆ బాధించబడుతున్నప్పుడు వారు మొరపెట్టినారు, వాళ్ళు ఏడ్చినారు. They were ready to give up anything for liberty. వారు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం విడుదల కొరకై ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. When they have got that liberty, ఎప్పుడైతే వారికి ఆ విడుదల వచ్చిందో they are ready to put their necks in the yoke again. We want to go there only. మరలా వారి మెడ కాడి క్రింద పెట్టాలనుకున్నారు. మేము మరలా ఐగుప్తుగా పోవాలని వ్యక్తపరిచారు. If only our stomachs are filled, that is sufficient. మా కడుపు నిండితే చాలనుకున్నారు. Men do not know how happy they are till they cease to be so. మనుషులు People they cannot understand how they are happy, how much happy they are. Till they lose their happiness, they cannot understand. ప్రజలకి వారి సంతోషం పోయే వరకు కూడా వారు ఎంత సంతోషం ఉండిన అర్థం కాదు వాళ్ళకి. Our present miseries and our past blessings are the themes on which unbelief harps. ప్రస్తుతమున్న దౌర్భాగ్య పరిస్థితులు, గతంలో పోయిన జ్ఞాపకాలే అవిశ్వాసానికి అవి సూచనగా ఉన్నాయి. And in this context, let us see some lessons of the manna. ఈ సందర్భంలో మన్నాను గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. Observe God's purpose in this gift. ఈ ఈవుల్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో గమనించండి. It distinctly expressed in the promise. ఈ వాగ్దానంలో ఇవి వ్యక్తపరచబడ్డాయి. What it is written? ఏమని రాయబడింది? That I may prove them whether they will walk in my law or no. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షిస్తాను. How did the manna becomes a test of this? ఈ మన్నా ఈ పరీక్షకు ఎట్లా కారణమైంది? By means of the law or principle prescribed for gathering it. అంటే వాటిని సమకూర్చుకోవాలనేటువంటి ఆ ధర్మశాస్త్రం ఆయన చెప్పినటువంటి ఆ మాట ప్రకారం There was given to be a quantity every day. ప్రతి దినము కొరకై ఇంత మోతాదులో సమకూర్చుకోవాలని ఆయన చెప్పినాడు. And on the 6th day 2 times. twice. ఆరో దినాన రెండింతలుగా సమకూర్చుకోవాలి. If a man trusted God for tomorrow, ఒకవేళ ఈ మనిషి రేపటి దినం కొరకు దేవునిపై నమ్మకం ఉంచితే, today God asked you to collect this much. ఈ రోజు దేవుడు ఇంతవరకు సమకూర్చుకోవాలన్నాడు. Tomorrow I will give you again. రేపు మరలా నీకు ఇస్తాను. So if you believe God, అది నువ్వు దేవుని మీద నమ్మకం you ఉంచితే will gather this much only. ఇంతవరకే నువ్వు సమకూర్చుకుంటావు. And you will be content collecting what had filled his omer. కాబట్టి ఆ ఓమేరుతో నింపబడిన దాంతోనూ తృప్తిగా ఉంటావు. And if you are tempted, ఒకవేళ నువ్వు శోధించబడితే you will be gathering more because there is no trust for tomorrow. మరి ఎక్కువగా సమకూర్చుకోవడం ఎందుకని? రేపటి దినం కొరకైన నమ్మిక నీకు లేదు. Greed and unbelief would masquerade then as now under the guise of prudent foresight. Generally people will say, oh, we must have foresight. Tomorrow what will happen we do not know. What is wrong gathering in that? Actually it is unbelief. దురాశ, అవిశ్వాసం. చూడండి, వీళ్ళు రేపు ఉంటుందో లేదో కాబట్టి ఈ రోజు మనం జాగ్రత్త పడితే మంచిది కదా, మనకు దూరదృష్టి ఉండాలి కదా, ఇవన్నీ ఏమి చూపిస్తున్నాయి? అవిశ్వాసాన్ని గురించి మాట. The old Egyptian parallels to make hay while the sun shines. See, there is a proverb in Egypt. ఐగుప్తులో ఒక సామెత ఉంది. When the sun shines, then only you have to make the hay. అంటే సూర్యుడు ఉన్నప్పుడే, వెలుతురు ఉన్నప్పుడే నువ్వు అన్ని జాగ్రత్త పడాలి, సమకూర్చుకోవాలి. So like that, such wise sayings are there in philosophy. కాబట్టి ఈ తత్వంలో ఇలాంటి ఈ ఆలోచనలు, ఈ మాటలు ఉంటాయి. But it is only to cover their trust. ఇది mistrust. వాళ్ళ యొక్క అపనమ్మికని కప్పిపుచ్చుకునే దానికే ఇవన్నీ వస్తాయి. When experience taught that however much man
a man gathered. అనుభవంలోనికి వస్తా ఉంటే ఆ మనిషి ఎంత సమకూర్చుకున్నా గానీ See, only omerful he can have. ఒక ఓమేరు వాళ్ళు సమకూర్చుకోవాలని ఉంది. After all, it and is not that true yet. See, sometimes they gathered more than that. కొన్నిసార్లు వాళ్ళు అంతకు మించి కూడా వాళ్ళు కూర్చుకున్నారు. And now what has happened? అయితే ఏమైంది? It is spoiled by the next morning. మరుసటి దినం ఉదయానికి అది చెడిపోయింది. కంపు It was not useful. అది ఉపయోగకరంగా లేదు. Only who absolutely trusted God to provide for him would eat up his portion. ఎవరైతే దేవుడు ఇంత ఇవ్వగలడని నమ్మకం ఇచ్చినారో అంతట్లో వారు భోజనం చేసేవారు. And lie down at night with quiet heart. మరి ఇంకా ఎంతో నిశ్చింతగా ఆ రాత్రి నిద్రపోయేవారు. Knowing that he would have fed him, yesterday he fed him, tomorrow also he will feed me. నిన్నటి దినం ఆయన భోజనం పెట్టినాడు, రేపు కూడా ఆయన నాకు ఆహారం ఇస్తాడనే ఒక So when నమ్మకంతో experience had taught that what was saved rotted, then laziness would come. ఈ అనుభవం అనేది వాళ్ళకి నేర్పించింది. చూడండి, ఏదైతే ఆ పాట చెడిపోయిందో కంపు కొట్టిందో ఇక్కడ మనం చూస్తే వారికి When it is rotted, when it is spoiled. అది ఎప్పుడైతే చెడిపోయిందో అది కంపు కొట్టే వాసన వస్తుందో సోమరులుగా చేస్తారు. Sometimes what people will do, కొన్నిసార్లు ప్రజలు ఏం they will చేస్తారంటే become lazy. వాళ్ళు సోమరులు అయిపోతుంటారు. What is the use of gathering 2 times on the 6th day, because next day it is spoiling. ఆరో దినాన్న రెండింతలుగా సమకూర్చుకుంటే లాభం ఏంటి? మరుసటి దినానికి అది కంపు కొడుతుంది కదా. We cannot keep it. మనం దాన్ని ఉంచుకోలేము కదా. So the whole gift, the whole of the gift was a continual training of, and therefore a continual test for their faith. కాబట్టి వరము వారి జీవితకాలం అంతటి కొరకు ఎడతెగక వాళ్ళ ఒక విశ్వాసం, వారి ఒక నమ్మకం ఉంచాలనే పాఠం నేర్పించింది. God willed to let his gifts come in this hand to mouth fashion. దేవుడు Just sufficient for that day. అంటే ఆ దినానికి సరిపోయేటంత వరకే అది దేవుని యొక్క వరము వాళ్ళకి ఇవ్వాలి. Yeah, God can provide everything at once. దేవుడు మనకు కావాల్సిన అంతా కూడా ఒక రోజులోనే కూడా ఇవ్వగలడు. Yeah, if God want to keep it, yes, God can keep it for all the 40 years also without spoiling. ఒకవేళ దేవుడు అది 40 సంవత్సరాల వరకు కూడా చెడిపోకుండా ఉండులాగినా కూడా ఇవ్వగలడు ఆయన. Yeah, but their daily bread might be doubly for their nourishment. God can give like that. కాబట్టి అనుదిన ఆహారము రోజుకి రెట్టింపు అవుతుండొచ్చు, దేవుడు అట్లా ఇవ్వగలడు కూడా. But God lets our blessings trickle to us drop by drop. అయితే దేవుడు మనకు ఈ ఆశీర్వాదాలు మరి కొద్ది కొద్దిగా ఆయన అట్లా ఇవ్వాలని ఉద్దేశించాడు ఆయన. And instead of pouring them in a flood upon us, అది మన మీద ఎంతో సమృద్ధిగా కుమ్మరించేదానికి బదులుగా ఆ దినానికి సరిపోయింది ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. yeah, grace is not a wholesale thing. కృప అనేది ఇది అంత ఒకసారిగా మనకి Yeah, it is a retail thing. Every day we have to draw grace after grace. అంటే దినదినము కూడా కృప వెంబడి కృపలాగా అది అనుగ్రహించబడవలసింది. And how does he does like that? Not because of any good to him from our faith. If you believe in him, it will not make any good to him. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినంత కారణాన మాత్రాన నువ్వేదో ఆయనకు మేలు చేసినట్టేమి కాదు అది. But out of his infinite love, he provided like that. ఆయన అనంతమైన ప్రేమను బట్టే నీకు ఇస్తున్నాడు ఆయన. And his desire is continually we must depend on him. ఆయన ఆశ ఏమిటిదంటే ఎల్లప్పుడు కూడా ఎల్లవేళలా ఆయనపై ఆధారపడాలి అని కోరుతున్నాడు. Every day you are receiving means every day you will be joyful. అనుదినము నువ్వు ఆయన వద్ద పొందుతున్నావు అంటే అనుదినము కూడా నువ్వు సంతోషంగా ఉంటున్నావు. So Christianity does not absolutely forbid laying up money and other resources for future wants. క్రైస్తవ్యము అంటే భవిష్యత్తు కొరకు మనము సంపాదించుకోకూడదులే అనేది కాదు. But the love of accumulating, which is so strong in many professing Christians, simply they are for the sake of accumulation they are accumulating. కానీ క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు చూస్తే ఊరికే ఎప్పుడు కూడా అంత సంపాదించుకొని కూడబెట్టేసుకొని పెట్టుకోవాలనేటువంటి ఆలోచన And the habit of amassing beyond all reasonable future wants. మరి ఇక ఆ భవిష్యత్తుకి కావాల్సినటువంటి వాటన్నిటిలో మనం చూస్తే So more than what is needed. అంటే అవసరానికి మించినటువంటిది. No, that is not God, what God is not telling. అది దేవుడు చెప్పేటువంటి మాట అది కాదు. Yeah, see, you can preserve something, కొంతవరకు దాచుకోవచ్చు, నువ్వు but భద్రం not out చేసుకోవచ్చు of greediness. అని, అంతేగాని దురాశ బట్టి కాదు. That's why God talked about the lilies of the field and the birds to learn how we must live. అందుకనే దేవుడు అడవి పువ్వులు ఆకాశ పక్షులను చూడమన్నాడు. మనం బ్రతకాలంటే వాటిని చూసి నేర్చుకోమన్నాడు. Daily they are receiving the mercy of God. అనుదినము కూడా అవి దేవుని యొక్క కృప కనికరాన్ని పొందుతా So ఉన్నాయి. we too get our daily mercies to prove us. మనం కూడా ఇది రుజువుపరచబడడానికి అనుదినము దేవుని కృపను మనం పొందుతా In the ఉంటాం. prayer he taught, he said, give us our daily bread. ప్రార్థనలో ఆయన నేర్పించారు కదా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. All God's gifts are tests. దేవుని యొక్క ఈవులు ఇవన్నీ కూడా మనకు పరీక్షలే. But thanks be to him, he is the same as to say that
They are the means of increasing faith and also adding to అయితే joy. దేవునికి వందనాలు, ఎందుకనగా ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని అధికం చేసేలాగిన సంతోషాన్ని కలిగించేవిగా ఉంటుంది. There is so much going on here in this chapter, in a scene that it will be repeated over and over and over again throughout the rest of the Bible. Same thing happened there. ఈ అధ్యాయంలో ఈ సంగతులు మనం పదే పదే బైబిల్ అంతటా కూడా సంభవించినట్టు మనం చూస్తాం. It is God's daily provision for his people on a daily basis. దేవుడు తన ప్రజల కొరకు అనుదినము కూడా ఆ దినానికి ఏ దినానికి ఆ దినం ఇచ్చేటువంటిదిగా మనం So చూస్తున్నాం. they are in need of food as they have now left Egypt. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ ఐగుప్తు విడిచి వచ్చిన తర్వాత ఆహారం వాళ్ళకి అవసరమైనది. The people of God are already forgetting the goodness of God. అయితే దేవుని ప్రజలు మరి దేవుని మంచితనం అంతా మర్చిపోయారు. I mean, just now he delivered them from the slavery. అంటే ఇప్పుడే బానిసత్వం నుండి వాళ్ళని విడిపించినాడు కదా. He just brought them through the entire body of water, the Red Sea. చూడండి, అక్కడ ఆ ఎర్ర సముద్రము నీళ్లతో నిండి ఉన్న సముద్రం నుండి దాటించినాడు. The Red Sea split the sea in half, led them through on dry ground. ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడి ఎండిన నేలను వాళ్ళు నడిచి వచ్చారు. Just now the Red Sea is divided. ఇప్పుడిప్పుడే కదా ఆ ఎర్ర సముద్రం కూడా It was విభాగించబడింది. not even wet ground. అది ఇంకా ఎండిపోలేదు కూడా. It is not even wet ground. అది God చూడండి, made కనీసం it ఒక తడి, dry ground. అక్కడ ఏమి తడి కూడా లేదు. పూర్తిగా దేవుడు ఎండిపోయేటట్టు He never చేసినాడు. wanted their feet to be spoiled. అంటే వారి కాళ్ళు కూడా పాడవడానికి ఆయన ఇష్టపడలేదు. He led them through and brought that water down on the Egyptians so that they could overtake them. వాటి ద్వారా దాటిపోయేటట్లుగా దేవుడు చేస్తూ వారి వెనకాల వచ్చిన ఐగుప్తులను మునిగిపోయేటట్లుగా చేసి తద్వారా ఈ ఇశ్రాయేలు తరమకుండా ఉండులాగా చేసినాడు. But yet 2 chapters after that, అయినా 2 అధ్యాయాలు గడిచిన వెంటనే 1 chapter after they praised God, ఒక అధ్యాయం తర్వాత వారు దేవుని స్తుతించినారు. and next chapter they started complaining. మరుసటి అధ్యాయంలో ఫిర్యాదులు చేయడం మొదలు What పెట్టారు. they are telling? ఏమని చెప్తున్నారు వాళ్ళు? Would that we had died by the hand of the Lord in the land of Egypt. ఐగుప్తు దేశంలో ఉండగానే యెహోవా హస్తమాలు మొత్తి ఉంటే బాగుండేదిగా. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, we desperately need God. మనకి నిజంగా దేవుడు ఎంత అవసరమైన Above వాడు. all physical needs, we need the grace of God in our life. చూడండి, అన్నిటికన్నా ఎక్కువగా భౌతిక సంబంధమైన అక్కర్ల కన్నా దేవుని కృప ఎంతో ఎక్కువ అవసరం మనకి. Exodus 16:4 assures us that God provides for his people. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనము దేవుడు తన ప్రజలకు ఇచ్చువాడు అనే నిశ్చయత ఇస్తుంది. In this story, don't we see a picture of ourselves, of our tendency to forget the goodness of God? ఈ చరిత్రలో దేవుని మంచితనాన్ని మనం మర్చిపోయే వారంగా ఆ దృశ్యంలో ఉండకూడదు. Many times we doubt the love of God. అనేక సార్లు దేవుని ప్రేమని అనుమానిస్తాం. Many times we reject his leadership in our life. అనేక సార్లు మన జీవితంలో దేవుని నాయకత్వాన్ని తృణీకరిస్తాం. One side we will be complaining against God. ఒకవైపున దేవునికి విరోధంగా ఫిర్యాదులు చేస్తాం. God has promised us to give everything on daily basis. దేవుడైతే సమస్తము కూడా అనుదినం ఆ దినానికి కావలసినది ఇస్తానని వాగ్దానం చేస్తాడు. So he says here in this verse 4, కాబట్టి ఈ 4వ వచనంలో చెప్తున్న మాట ఏమిటిదంటే, behold, I am about to rain bread from heaven for you. I am going to provide for you. I am going to provide for my people. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురలేదు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి I will provide for my people. నేను నా ప్రజల కొరకే వాటిని సిద్ధపరచదను. So this is a promise God gives to his people over and over and over again in the Bible. ఇది దేవుడు దేవుని ప్రజల కొరకై పదే పదే బైబిల్లో ఆయన ఇస్తున్న వాగ్దానం. If you trust him, that is sufficient. నీవు నమ్మిక ఉంచితే చాలు. That is the picture as you read at the end of the verse. కాబట్టి ఈ వచనం ముగింపులో చదివినప్పుడు అదే దృశ్యం కనబడుతుంది. Yeah, the people should go out and gather a day's portion every day, that I may test them whether they will walk in my law or not. ప్రజలు బయటికి వెళ్ళి ఈ ఆహారమును వాళ్ళు సమకూర్చుకోవాలి, తద్వారా వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను పరీక్షిస్తాను. So God's desire for his people is they must trust him. మరి దేవుడు తన ప్రజలలో అనుకున్న ఆశ ఏమిటిదంటే వాళ్ళు దేవుని యందు నమ్మిక And ఉంచాలి, they should look to him. ఆయన వైపే చూడాలి, And they should trust him to provide for them on a day by day basis. అనుదినము కూడా వారి అక్కర చొప్పున దేవుడు ఇస్తాడని నువ్వు నమ్మిక Yeah, ఉంచాలి. moment by moment basis. క్షణ క్షణమును ఆధారం చేసుకొని ఇస్తాడు దేవుడు. A day by day, moment by moment, looking to God, saying, God, I need you. దినదినము క్షణ క్షణము కూడా దేవా నువ్వు నాకు కావాలని ఆయన వైపు మనం చూడాలి. Lord, I depend on you. దేవా నేను నీపైన I ఆధారపడుతున్నాను, look to you, I trust you. నీ వైపే చూస్తున్నాను, నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. See, many times they rebelled. అనేక సార్లు వాళ్ళు తిరుగుబాటు See చేసినారు. the grace of God. దేవుని కృప చూడండి. Never he stopped manna. కానీ ఎన్నడూ కూడా మన్నా కురిపించిన ఆపలేదు. He punished them, వారిని శిక్షించినాడు, but he never stopped manna. కానీ మన్నా కురిపించడం Oh, ఆపలేదు. that is the love of అది God. దేవుని ప్రేమ. So let us be trusting people. కాబట్టి మనం నమ్మిక ఉంచే వారముగా ఉందాం. Every day, every moment we will look unto him. అనుదినం అనుక్షణం ఆయన
వైపే మనం చూద్దాం. Every moment when we look unto him, every moment we receive, every moment we will be thankful, every moment joy will fill us. ఆయన వైపు చూసిన ప్రతి క్షణము ఆయన వద్ద నుండి పొందుతున్నాం. ఆయన పొందిన ప్రతిసారి మనం కృతజ్ఞులమై ఉంటున్నాం. ఆ రీతిగా కృతజ్ఞులమైన ప్రతి సందర్భంలో మనం సంతోషించు వారం ఉంటాం. May God give us such unwavering faith in him. దేవుడు ఇలాంటి మరి అస్థిరంగా లేకపోతే చంచలం కానిటువంటి ఆ విశ్వాసం మనకు అనుగ్రహించను. You have stable faith. అంటే స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి విశ్వాసం అనుగ్రహించను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, thou art a faithful God. నీవు నమ్మదగిన దేవుడు. Thou art a God who meets our needs every day, every step. అనుదినము అడుగు అడుగున మా అక్కర్లను తీర్చే దేవుడవు నీవు. Many times out of our greediness we will do so many wrong things. అనేక సార్లు మా దురాశను బట్టి ఎన్నో తప్పుడు పనులు చేస్తాం. Sometimes because of our laziness also we will not collect as we have to collect. కొన్నిసార్లు సోమరితన బద్ధకాన్ని బట్టి ఎంతగా మేము కూర్చుకోవాలో అంత కూర్చుకోలేదు కూడా. But thou art a faithful God. అయితే నువ్వు నమ్మదగిన దేవుడు. Though lakhs of people came out of Egypt, లక్షలాది మంది ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినా nobody died of starvation. ఏ ఒక్కరు కూడా ఆకలితో చనిపోలేదు. O Lord, thou art a God who provides. దేవా నువ్వు ఇచ్చే దేవుడివి. Every day you provide. అనుదినము ప్రభా నువ్వు మన్నాను ప్రభా ఇచ్చిన దేవుడు. And today you are our God. ఇది నాన్న నీవు మాకు దేవుడు అయినావు. Give us our daily bread. దేవా మా అనుదిన ఆహారం నేడు మాకు Help us to be satisfied with your laws. దేవా మీ యొక్క ధర్మశాస్త్రమును బట్టి మేము తృప్తి చెంది ఉండేలాగా చేయండి. Lead us throughout this ఈ day. దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the all sufficient name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క చాలిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.